హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగుంటాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఏం వంట చేయాలన్నా అని ఆలోచిస్తుండా. నవీను మమ్మీ కామెంట్ ఏమొచ్చినాయి చదువు నాన్న. మమ్మీ కామెంట్స్ అయితే చాలా వచ్చినాయి. గోంగూర బోటి అది ఇది అని చాలా వచ్చినాయి. కానీ ఒకరు మాత్రం ఫన్ అండ్ వైరల్ అనే వాళ్ళు కామెంట్ పెట్టారు. 2 సార్లు పెట్టారు మమ్మీ గట్టిగా. అమ్మ పాల తాలికలు చేయండి అమ్మ ప్లీజ్, మీ స్టైల్లో చూడాలని ఉంది, చేసుకోవాలని తినాలని ఉంది. లాస్ట్ వీడియోలో మనం చదివినాము, అది ఇంకా చేయలేదు. వాళ్ళు మళ్ళీ కొత్త వీడియోకి 2సారి కామెంట్ పెట్టారు అవునా పాల తాలికలు మళ్ళీ చేయాలని. సరే మరి పాల తాలికలే చేద్దాం. ఇవాళ పాల తాలికలే చేద్దాం. కొత్తగా చూసేటోళ్ళు ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సరేనండి, ఈరోజు నా వీడియోలో నేను చేయబోయే వంట పాల తాలికలు, స్వీట్ ఐటెం. సరే చేసుకుందాం పండి. పద బావా, నువ్వు కూడా ఇద్దరం చేసుకుందాం పద. రావాల్సిందే. సరేనండి, ఇప్పుడు మనం పాల తాలికలు చేసుకోవటానికి ఏమేమి వస్తువులు కావాలో చూపిస్తాను రండి. ఫస్ట్ పాల తాలికలకి సగ్బియ్యం, ఒక 100 గ్రామ్స్ సగ్బియ్యం, 1/2 కేజీ బెల్లం, 1 గ్లాసు ఏం పిండి, బియ్య పిండి, 1 లీటరు పాలు, తర్వాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇవి కావాల్సినవి. ఇంకపోతే యాలకులు వేస్తాను, అది ఒకటి ఉంది బ్యాలెన్స్, నెయ్యి యాలకులు. సరే మరి ఇప్పుడు చేసుకుందాం. మనం ముందు స్టార్ట్ చేద్దాం. గిన్నె పెట్టి నీళ్ళు పెట్టుకున్నా. దేనికంటే సగ్బియ్యం ఉడకటానికి. దీనికి నానబోయచ్చు సగ్బియ్యము, ఎందుకంటే ఈ కొద్దిగా ఇరిగిపోయినా ఏం కాదు అందుకు. ఎందుకంటే చిక్కంగా ఉండాలి, పాయసంలాగా వస్తుంది పాల తాలికలు అంటే. అందుకని ఎసురు కాగానే 1/2 లీటర్ నీళ్ళు పోసిన కాగానే సగ్బియ్యం వేసుకుంటుండ. ఈ పాల తాలికలు ఏమన్నా అవ్వ చేసేదా మమ్మీ అప్పట్లో మీకోసం? అవ్వ చేసేది, అవ్వ పాయసం చేసేది, అవ్వ చేసేది కాదు. చూడండి, నేను ఇట్లా పాయసం చేయడానికి కానీ లేకపోతే పొంగలన్నం పెట్టడానికి కానీ ఇక్కడ ఉంటాయి నాకు గిన్నెలు, సపరేట్ గిన్నెలు. గంటెలు అట్నే ఉంటాయి, అవి వాడను నేను. వీటిలో ఇంకా వేరే కూరలు అవి వాడరు అన్నమాట. కేవలం పాలకు సంబంధించింది, పాయసానికి, పొంగల్ పెట్టుకునేప్పుడు దేవుడు పొంగల్ పెట్టుకోవడానికి అట్లాంటికి వాడతా. అప్పుడు మాత్రం ఉపయోగించడానికి సపరేట్ గిన్నెలు. అవును, కడిగి పెట్టుకోనండి. కడిగి పెట్టుకున్నా ముందాడే మా నవీన్ రాబోయేసరికి. సరే మనం సగ్బియ్యం వేయగానే ముందు కలబెట్టుకోవాలా. బాగానే అవును, మొన్న సేమియా చేసినప్పుడు నేను కలబెట్టకుండా అన్ని అతకపోయి చేత కదా, తెలియదు కదా పాపం, అతకపోయినాయి. పోసి అట్నే ఉంచిండు, అన్ని అడుగంటికి పోయినాయి. అటంటే గీకేసరికి అన్ని సగం సగం వచ్చింది, సగం అతుక్కొని. చూడండి ఇప్పుడు చూడండి ఎట్లా ఉండే అతుక్కో. సరే ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే పాలు పోసుకుందాం, పాలు కాగబెట్టుకుందాం. చూడు అన్నీ రెడీ. 1 లీటర్ పాలు పడతాయండి. తిరుమల పాలు ఉపయోగిస్తాను, ఏమన్నా పర్వాలేదు. కొద్దిగా తిరుమల పాలు చిక్కగా ఉంటాయి అనేది ఎక్కువ. ఇట్లాంటి పాయసాలకి వాటికి తిరుమల పాలు పడతాయి, లేకపోతే ఆరోగ్య. ఇప్పుడు ఎప్పుడన్నా కాఫీ చేసుకుంటే, నేను అసలు తాగట్లేదులే, మా ఆయన ఎప్పుడన్నా కాఫీ తాగితే ఆరోగ్య పాలు. బెల్లం చూసాను ఎట్లుందో, వెరైటీగా ఉంది బెల్లం. దీనికోసం తెచ్చినవా? బెల్లం దానికి పాయసం కోసమే. చూడండి పొయ్యి పెట్టుకుందాం. చూపినవి పాలు చక్కగా కాగుతా ఉంటాయి. అవి బెల్లం భలే ఉందమ్మా, తీయంగా ఉంటుంది. లేదు ఈ బెల్లం ఏదో వెరైటీగా మంచి టేస్ట్, మంచి బెల్లం అని ఇచ్చిండు. చూసిన అర్థమవుతుంది, ఎర్రగా భలే ఉంది. అవును, చూడండి ఎట్లా ఉడుకుతుండే సగ్బియ్యం. మంచిగా కెల్ల కొత్త ఉడుకుతా. అబ్బా బెల్లం డాడీ ఇదిగో డాడీ భలే కొంచెం బావా, బెల్లం ఏం టేస్ట్ చేస్తావు కానీ టేస్ట్ చేసి చక్కెర తీయదనం ముందు బెల్లం ఏం చేస్తావు కానీ ఆ కారపొళ్ళు ఏమో కలిసి కలుపుతుండ్రో ఏమో. లేదు తినిసూడు బావా, కారం తినిసూడు, అలా ఉప్పు తినిసూడు. దీంట్లోనే చెక్ చేయాలి మమ్మీ. డాడీ కొడుకు సరిపోయిండు, అబ్బ సరిపోయిండు. ఇద్దరు నా మాట ఆడతారు. ఏదన్నా సరిపోయిందా డాడీ? అదే ఎప్పుడు మంచి జీడిపప్పు అంటే టేస్ట్ చేస్తారు. అందులో ఏముంటుంది చేయడానికి, తినడానికి తప్పితే బాగుందా లేదా, క్వాలిటీ బాగుందా లేదా అది కానీ అది అయిపోయేటట్టుందే. నువ్వు
ఎవరు చెప్పు, ఎవరు పెద్దోళ్ళు, నువ్వా నేనా? నేనే కదా. మరి నన్ను అంటావు అంటే అంటే మా సైజు సైజులో చూడండి డాడీ మమ్మీ చూడండి, సైజులోనంట నేను పెద్దదానంట, ఇటు కంటే ఆయన పెద్దవాడంట. సైజు తోటి ఉంటుందా, వయసుతో ఉంటుంది కానీ అదే ఇంటికి పెద్ద అని అంటే అది ఆ అర్థం కూడా వస్తుంది కదా మమ్మీ. అప్పుడప్పుడు నన్ను అవసరం ఉన్నప్పుడు, నాతో పని అవసరం ఉన్నప్పుడు, బాలా ఇంటికి పెద్దదాని నువ్వే కదా అక్కడ, ఇట్టేటప్పుడు పెద్దవాడు ఆయనంట. సో మమ్మీని పెద్దది డాడీ. నేను ఎవరు బాబు పెద్దోళ్ళ, నువ్వా నేను? పెద్ద నేను, సైజులో పెద్ద నువ్వు. సైజులో ఎవరైనా అడుగుతారంట, ఎవరైనా సైజులో అంట మాట్లాడతారు అసలు సైజులో నీకా? సరే పోతే పోన్లే కానీ స్వీట్ ఏంది డాడీ? సరిపోయింది కదా, బెల్లంలో చక్కెర సరిపోయింది కదా. టెస్ట్ కాదు టేస్ట్. ఓహో టెస్ట్ అది కరెక్ట్ కరెక్టే టెస్ట్. ఓ పర్వాలే, నువ్వు బాగానే మాట్లాడతావు. ఓకే 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 డాడీ, క్వాలిటీ అప్రూవ్ అయింది అనమాట. ఇంకా చేస్తా. సరే చూడండి, ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకుందాం. ఇంకొక గిన్నె పెట్టుకొని, ఎందుకంటే ఇది బెల్లం కరగబెట్టుకోవడానికి. బెల్లం కరగడానికి బెల్లం కరగబెట్టుకోవడానికి ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ బెల్లం బస్తా, ఒక చిన్న గ్లాసు చక్కెర బస్తా, ఒక గ్లాసు నీళ్ళు. నవీన బెల్లం పెట్టి. డాడీ అప్రూవ్ చేసింది మమ్మీ. అవును, బెల్లం బాగా చేసుకుందాం. బెల్లం చేసుకుందాం. ఒక గ్లాస్ నీళ్ళు పోసినా కదా, బెల్లం వేస్తుండ. కరుగు పాకం రావని లేదు, కరిగితే చాలు, పాకం అవసరం లేదు. ఎందుకంటే మనం కరగబెట్టేది అంట పోసుకుంటాం, ఎందుకంటే కొద్దిగా ఇసుకుంటుంది, అట్లా డైరెక్ట్గా వేయకూడదు, కొద్దిగా ఇసుకుంటుంది లాస్ట్లో. అది కరగబెట్టిన తర్వాత మనం వడపోసుకోవాలా, కొద్దిగా ఒక రవ్వ తల్లినా కానీ కరుక్కొని తలుగుద్ది, అది కూడా మా ఆయనకే బద్ది. మాకు ఎవరికి అది ఏదన్నా ఒక లవంగా ఏదన్నా ఉన్నది అనుకో, అట్లాంటిది కటెక్కని మా ఆయనకు బద్ది. లక్కీ డాడీ. లెక్కే నన్ను అరుస్తుడు. వేయగానే ఏదైనా సరే కలిపెట్టుకోవాలా. సరే అండి, బియ్యం పిండి పోసుకుందాం. బియ్యం పిండి కలుపుకోవటానికి. బియ్యం ఏ మమ్మీ? బియ్యం లేవు, బియ్యం పిండి అది. అవునా? రెడీమేడ్ పిండి కొట్లలోది. అవునా? అంతేలే, ఇప్పుడు మనం దంచగలుగుతామా? దంచలే. చూడండి చక్కగా బెల్లం కరిగింది, పాకం అయింది. పాకం కాదు, పానకం అయింది. జాగ్రత్త జాగ్రత్త, నాకు నేనే జాగ్రత్త చెప్పుకుంటా. ఇందులో పిండిలో పోసుకుందాం, బియ్య పిండిలో కొంచెమే, కొంచెం కొంచెం మళ్ళీ అనుకయిద్ది. బా డాడీని పిలవాల్సింది. చూడండి ఇట్లా గట్టి పెట్టి ఆ వేడి దాన్ని ఇట్లా కలుపుకోవాలి. పొరపాటున చేయగానే పెట్టారు. ఏమైంది మమ్మీ? కాలిద్దా? అద్దర కాలుతుంది, కొద్దిగా కూడా కాదు. జాగ్రత్తను అడవు, ఇంకా కొంచెం పడుతుంది, కొంచెం కొంచెం పోసుకోవాలి. అంటే పిండి కూడా కుందిలే, ఏం ప్రాబ్లం లేదు. అవును మమ్మీ, పాల తాలికలు కావాలని కామెంట్ పెట్టిన వాళ్ళ పేరేంది? ఏమో ఇతుకులు ఆడుకోను అవి చాలా సార్లు పెట్టారు, పాల తాలికలు చేయండి చేయండి, మాకు మేము చేసుకుని తినాలి అనేసరికి పాపం అనిపించింది. చేస్తూనే ఉండవు. చూసుకోండి, ఇలాగే చేసుకోండి. మీకు నచ్చితే, చేసే విధానం నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకోసమే చేస్తుంది మా మమ్మీ. మీ అడ్రస్ చెప్పండి, పంపించేస్తాం కొరియర్లో. ఎందుకంటే చాలా ఎక్కువ చేస్తుంది మమ్మీ, ఇంత మేము తినలేము. చాలు కలిసింది, పాకం సరిపోద్ది. ఇప్పుడు మనం చక్కగా చేత్తో కలుపుకోవాలి మంచిగా. అంతా అరిసెల పిండి ఉన్నట్టు చేస్తుంది మమ్మీ. అరిసెలు అంటే బెల్లం వేస్తాం, అది బెల్లం కదా, అందువల్ల అరిసెల పిండి లాగానే వచ్చేసింది. చూడండి పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి, జిగట వచ్చేటట్టుగా. గట్టిగానే ఉండాలి పిండి, చాలా గట్టిగా ఉండాలా, మెత్తగా కలపాలా. అప్పుడు మనకు జిగట వచ్చేస్తుంది అనమాట బాగా. అప్పుడే మనము అందులో వేస్తే, పాలలో వేస్తే ఇడిపోకుండా ఉంటాయి, లేకపోతే ఇడిపోతాయి, మొత్తం ఇడిపోయి పిండి పిండి అయిపోతాయి అంతా. అప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో చిన్న గోళీలంతా, వాటిని ఏం చేయాలి చెప్పు. ఇగో చిన్న గోళీలంతా కూడా కాదు, చిన్నది ఇట్లా తీసుకొని ఇట్లా పొడుగ్గా
అంతే. అమ్మ ఈ పెద్ద పని కదే. అవి ఎట్లా అయితే ఇంకా ఈ పాలల్లో వేయాల, ఎత్తే ఉడుకుతాయి. ఇంకా బెల్లం పాకం పోయి అంత నీకు ఇప్పుడే చెప్పాలా? చెప్పు. బెల్లం పాకం పోయాలా ఇంకా అవన్నీ చెప్తేనే నాకు చెప్తేనే చేస్తుంది. చెప్పు. ఇది చెయ్యి ముందు. ఇట్లా అసలు పాల తాలికలు అంటే ఇట్నే చేసుకుంటారండి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే చూడు బావా, ఇందులో పెడతా ఒత్తు చేత ఇద్దాం ఒత్తు అట్నే చేసేది అసలు. కానీ ఇప్పుడు చాలా పని అని ఇప్పుడు ఇట్లా ఒత్తుతుండ్రు. కానీ కాన గట్టిగా ఉంటుంది, వస్తుందో రాదో పుట్టుకుని ఇరిగిపోద్దో. డాడీ చేస్తాడు, నా వల్ల అవుతుంది. ఏం అవసరం లేదు బావ, ఇక్కడ పెట్టాలా లేకపోతే ఇరిగిపోద్ది. చేతులు ఏడేయాల, ఏడేస్తే ఇరిగిపోతుంది. పడితే ఎట్ట తిప్పాలి? ఫస్ట్ పడాలి, తిప్పాలి అంటే పడాలా, ఇరిగిపోతాయి. జాగ్రత్త, రాదులే, చాలా కష్టం. ఏది నేను వచ్చానా? ఇట్లా కొన్ని చేద్దాము. ఇది ఈ చేతితో చేసినాయండి, ఇట్లా చేసుకుందాం. బాగుంటాయి ఇట్లా చేసుకుంటున్నాయి, చేతితో చేసుకుంటున్నాయి. వదిలే బావా, చేతితో చేసుకుందాం, చక్కగా ఉంటాయి. దబ్బనైతే కదా, దబ్బనైతే కానీ ఇట్లా చేతితో చేస్తేనే బాగుంటాయి. చిన్నయమ్మ బుడ్డి ఇవి బాగుండవా? అవి కూడా బాగానే ఉంటాయి కానీ ఇట్లా ఉండాలి, ఈ సైజు ఈ లావులో ఉండాలి. అప్పుడు కానీ 2 ముక్కలు చేయాలి. అవి సెంటర్ కట్ చేద్దాం. చాలా గట్టిగానే రెడీ అవుతుంది. రెడీ అట్లా చాలా టైం పడుతుంది కదా. ఎంత లేక చేస్తాం, 3 చేస్తాం. టైం పట్టదు, ఇదే పిండి చాలు. వద్దు బావంగా చాలు, తీసేయి. దీంట్లో పడ్డదాన్ని వత్తాలి కదనే. వద్దు, తీయి, మన చేతితో తీసుకుందాం. తీయి. తారీఖులు అంటే అసలు చేతితోటే చేయాలి. అంత తేలిగ్గా నింటేనే బావా తీసేయి. చెబితే సీతయ్య కూడా కాదు, సీతయ్యకి మించినోడు. వద్దులే అంతమంది చెప్పినప్పుడు. అంత గట్టిగా కొద్దిగా ఇంతే, ఇంత పిండి ఇంతే చాలు. ఇంత దీన్ని చక్కగా పెట్టుకొని చేతిలో ఇట్లా పొడుగ్గా దీంట్లో పిండి తీసానా, ఇట్లా తోకలాగా వస్తే కొద్దిగా ఇట్లా అనుకొని. ఏంటి బావ, తీ బావ, పిండి తీసానా ఇట్లా. బావా బావా అని నాకు బీపీ షుగర్ వస్తూ ఉంది. ఎట్లా నయం, పొద్దున్నే పనికి పోయి సాయంత్రం వస్తున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేమేమి వచ్చేటియో నాకు. మరి ఇంకెందుకు నన్ను రమ్మంటా, నువ్వే చేసుకో. వస్తాయి. ఏం వదిలిస్తాడు, చెప్పిన మాట ఇండు, బాగా వదిలిస్తాడు. ఆయనకు తెలిసినవి ఆయనకు తెలిస్తే నాకు తెలిసినవి నాకు తెలుస్తాయి కదా. నేను ఎన్నో వింటా ఆయన చెప్పిన మాటలు, నేను చెప్పిన మాట ఒక్కడ కొట్టిండు. ఇప్పుడు చూడు, ఒత్తొద్దులే అంటే ఒత్తుతూనే ఉండడు. ఇదిగో పీట ఆడ కింద, దాని కింద నాకెక్కడ తెలుస్తుంది. సరేనండి, అన్నిటినే చేసుకుందాం. మన తిరుపతిలో అమ్మాయి చేసి చూడు ఎట్టుంది నాది. పూరి చేసింది చూడు, మీ గురించి మొన్న పూరి చేసింది చూడు. మా డాడీ అనేది కవిత వ్లాగ్స్ గారు మీ కూతురు గురించే ఒకసారి అదేదో పూరి ఒత్తిద్ది కదా, అది చూసి బాగా నవ్వుకున్నారు. పూరి ఒత్తడం రాదు ఏం రాదు కానీ లుక్కులు మాత్రం బాగా ఇచ్చింది కదా మీకు, దాన్ని చూసి కొద్ది నవ్వు రాలే మాకు. అది ముఖ్యంగా 5 చేస్తే 5 రకాలు తెచ్చినాయి మమ్మీ. 4 వచ్చినాయి, ఇంక 5వ రకం ఏ రకం వస్తుందో చూద్దాం అంట. చాలు, ఇట్లా లాగు చూడు ఎట్టని. అమ్మే చేతలు చేసింది, మేము అంత కాలతో చేసినాం.
డాడీ చూడమో పొడుగ్గా రొట్టె ఎంత బాగా చేసి కట్ చేస్తారంట. అయినా అది ఒక్క సదరంగానే లేదు అసలు. అది వంకర టెంకర మీ డాడీ ఉన్నట్టే ఉంది, వంకర టెంకరగా. నీకు దెబ్బలు పడతాయి బాబా నువ్వు అన్నట్టు చేసిన బట్టి. ఏం చేయటం అది? ఏమి పని లేనాడు పిల్లి తలగరిగినట్టే ఉంది మీ డాడీని పెట్టుకుంటే. అట్లా చేస్తారంటే ఎవరన్నా? మేము చేసినట్టు శుద్ధంగా ఎట్లా శుద్ధంగా ఎట్లా ఉండేసాడు మమ్మీ ఏంటి మీ డాడీ చేసింది. మీ డాడీకి సపోర్ట్ పోయినావు అనుకో, అక్క కొడతాయా? అక్క కింద పడితే ఎవరైనా సరే కరెక్ట్గా చెప్పాలా, కరెక్ట్గా మాట్లాడాలా. ఆయన చేసినవి బాగలేవు. బాగానే ఉన్నాయి. నువ్వే కాక బాబా. అయ్యి ఇంక చూడు చెప్పిన మాట ఏంటో చూడు, దెబ్బలు పడతాయి నీకు. నువ్వు చేసి లావులేవు పిల్ల. అట్టనే ఉండాలి, అంత లావు ఏం లేవు, సన్నగానే ఉండయి. నువ్వు చేసిన చూడు చూడండి, దగ్గర చూపిరా. దాన్ని కట్ చేసి ఏముంది ఎట్లా ఉంటుందా పాల తాలికలు అంటే? ఇది వాళ్ళ చేపలు పట్టే ఇది. నాకు ఇంట్లో 3 శత్రువులు. ఇక ఇంత లావు చేసాను మరి. దాన్ని సగం చేయి. సరే తొందర చేయండి, ఇంకెంతసేపు? నువ్వు కట్ చేయి, మేము చేసుకుంటాము. కట్ చేసినాక అంతా చూపి. ఇది సరే. మీలో ఒకరు కామెంట్ పెట్టారు కదండి పాల తాలికలు చేయండి అని. ఇక చేస్తుండ్రా చూడండి, 2-3 సార్లు చెప్పారు. అందుకే చేస్తున్నా మీకోసమే. మీకోసం చేసేది మీకోసం, తినేది మేము మా కోసం. అంతే కదా మరి. ముఖ్యం మీకోసమే డాడీ, మా కోసం మా పాప మమ్మీ కోసం అసలు లేదు. చూడండి పాల తాలికలన్నీ మంచిగా చేసి చేతితోటే చేసినాం. చేసి మంచిగా ఆరబెట్టుకున్నాం. సరే ఇంకేసుకుందాం రండి, వచ్చేయండి. సగ్బియ్యం కూడా బాగా ఉడికినాయి. చూడండి ఎట్లా ఉడికినాయి కనపడుతుంది. మెత్తగా ఉడికినాయి, కనపడతాయి. పాలు పోస్తే కనపడతాయి. ఇప్పుడు ఫస్ట్ మనం పాలు పోయాలా. గడపడుతుంది దశ గడపడతాయా? ఉండు బావ అందుకుంటా. ఇది పక్కన పెట్టేది నూనె. ఇది నూనె కాదు, ఫస్ట్ మనం సగ్బియ్యంలో పాలు పోసుకోవాలండి. చేయగలుగుతుంది. బంద్ చేద్దాం, ఇరిగిపోతాయి. కలపెట్టాలా? కలిపెట్టు, జాగ్రత్త. ఇది ఇట్లా వస్తుంది చూడు. ఇప్పుడు ఎట్లా కనపడుతుంది చూడండి సగ్బియ్యం. పాలు పోస్తే కనపడతాయి. అవి నీళ్ళు రంగు కదా, ఆ నీళ్ళలో నీళ్ళ రంగు కనపడవు. ఇది ముట్టి దగ్గర తీసుకురండి. ఏమైనా సగ్బియ్యం చూపిద్దాం. ఇట్లా బాగుంటాయి. ఇప్పుడు మనము వెంటనే పాల తాలికలు వేసుకుందాం. రా బావ, ఏయి బావ, ఒక 2 తీసేస్తుండ్రు. ఏయి నేను పట్టుకుంటాయి అబ్బా, నువ్వే నా చేతి కంటుకుంటాయి. పట్టుకుంటాడు. వచ్చాయి పాల తాలికలు పాలల్లో వేసుకోవాలి. ముందు సగ్బియ్యంలో ఫస్ట్ పాలు పోయాల. ఇవి తాలికలు పాలల్లోనే ఉడకాల. ఇట్లా కొద్దిగా వేసుకోవాలి, లేకపోతే అతక్కపోతాయి. తాలికలు అని ఎందుకు అంటారు మమ్మీ వీటిని? ఇది తాళటం అంటే పెద్దలు అప్పుడు భాషలో. ఇప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు ఏం కొత్తది వచ్చిందా? ఇప్పుడు కూడా అదే. అవి పాలలో వేస్తారు కాబట్టి పాల తాలికలు. నీళ్ళలో వేస్తే గట్టిగా అయితే, ఇప్పుడు నీళ్ళలో వేస్తే నీళ్ళ తాలికలు. గట్టిగా ఎందుకు అయితే ఉడుకుతాయి, ఇంకా కొద్దిగా మెత్తగా అవుతాయి. ఇడిపోవు మరి, ఇడిపోవు అట్నే ఉంటాయి. మెత్తగా ఉడికి వాటి ఆకారం అట్నే ఉంటుంది. ఉడికితే మెత్తగా ఉంటాయి, ఆకారం అదే మోడల్ అంతా అట్నే ఉండాలి. అవి కరిగిపోకూడదు, కలిసిపోకూడదు పిండిలాగా. అయిపోయినాయి, వేసేది అయిపోయింది. తీసేయి బావా. ఇప్పుడు మనం అవి సిమ్ములో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఈలోపు ఏం చేసుకుందాం తెలుసునా? చూడండి ఎంత పని ఉందో. చూస్తూనే ఉన్నారు కదా, పనే ఉంటుంది. బాగుంటాయి. ఇవే
ఈ ప్రసాదము గణేశ స్వామికి చాలా ఇష్టం. గణేశ స్వామి ప్రసాదం పెడతారు, పాల తాలికలు ఎక్కువ. అమ్మవారికి కూడా పెడతారు. వినాయక స్వామికి పాల తాలికలు పెడతారు, అమ్మవారికి కూడా పెడతారు. సైడ్ 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 బా. అగ్గో డాడీకి దొరికింది మమ్మీ. అయ్యో ఏంతోటి దీన్ని ఏమంటారు బాబు? దాన్ని మీగడ అంటారు. నీకు తెలియకుండా తింటాడు. మిగతా బాగుందో లేదో టేస్ట్ చూసి చెప్పు డాడీ. తీసుకుంటుండా చూడండి. ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని ముట్టించుకుంటుండా. నాకు మీగడ దొరికింది. మీగడ బాగుందా? ఇది చూపి. కలిపినావా? సరిపో నెయ్యి ఇట్టి సార్. ఇది ఇది మీగడ అంటారు దీన్ని. సరే బాగుందా? మస్తుగా ఉంది. చూడండి. రండి దగ్గరికి. మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. జీడిపప్పులు అవేంటి కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు వేయించుకోవడానికి ఒక చిన్న గిన్నె పెట్టుకొని నెయ్యి వేస్తుంది వేసుకోవడానికి. పాలు సరిపోతాయా? ఇంకా ఉంటాయి కదా? ఉండే. చూద్దాం తర్వాత. వేసిన తర్వాత పడితే పోస్తా, లేకపోతే అట్నే ఉంటాయి. కాలు స్పూన్ తీసుకోబా. అక్కడ ఉంటుంది స్పూను. జాగ్రత్త. ఇది ఇట్లా వస్తుందేమో. అది జరిగిద్ది డాడీ, జాగ్రత్త. అటు పైన పైన ఉండండి ఒక్క నిమిషం. చిన్నగా కాగిందండి. నెయ్యి కాగింది. ఫస్ట్ మనం జీడిపప్పు వేసుకుందాం. వెంటనే కిస్మిస్ వేసుకుందాం. అవి భలే బొంగుతాయి. అవి ఏంటి ద్రాక్షాలు మంచిగా చూడబుద్ధి అవుతుంటుంది అవి బొంగుతుంటే. తొందరగా ఆఫ్ చేసుకోవాలా, మళ్ళీ ఎర్రంగా కాకూడదు. పొంగినియా? పొంగిని. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు బంద్ చేసే ముందు వేసేసి బంద్ చేసేయాలి. ఇంకంతే. ఇంకా వేడికి చక్కగా ఎగుతాయి అవి. అదే మరి సీసం గోళీలాగానే ఉబ్బుతాయి. చూడండి. చిన్నగా నిదానంగా కలిపెట్టుకోవాలా. అప్పుడే అవి అతుక్కోకుండా ఉంటాయి. చూడండి. ఇట్లా ఇట్లా ఇడిగా ఇట్లా ఉంటాయి. ఇంకా అయిపోయినట్టే. దగ్గరకు వచ్చేసింది. నేను అప్పుడే బంద్ చేసేసిన బాబా కింద. ఏదో కలిపెట్టద్దు. చూడండి. ఆఫ్ చేసినా నేను ఆల్రెడీ. కలిపెట్టడం ఆఫ్ చేసి చూడండి. ఇట్లా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు ఉడకాలి ఇట్లా. అంతే బాబా. దీన్ని కొట్టు బాబా. పప్పు మూతి తీసుకొని దాంట్లో వేయాలన్నా ఇప్పుడు? ఇప్పుడు కాదు, 1 నిమిషం ఆగి వేయాలి. ఇటు పప్పు గుద్దు తీసుకుంటూ గుద్దు. మరి కింద పెట్టానా? దాని మీద పెట్టు. అటు కింద పెట్టినా. యాలక్కాయలు పొడి వేసుకోవాలి దీంట్లో. యాలక్కాయలు వేస్తే బాగుండదు, ఎందుకంటే కలిసిపోతుంది కాబట్టి యాలక్కాయలు పొడి వేసుకోవాలి. కానీ దొరకలే. నేను 2 షాపులు తిరిగిన, దొరకలే. యాలక్కాయలు తెచ్చి కొట్టేస్తుండ. సాగుతుండే సాగుతాయి. ఏదైనా చూపి పిండి చూడండి. అదే పిండి తాలికలు చేసిన పిండి కొంచెం అంత తీసుకొని మంచిగా నీళ్ళు పోసి కలిపిన ఇందులో వేసుకుందాం. బాగుంటుంది. మంచిగా చిక్కబడి బాగుంటుంది మంచిగా. సాగుతుండే పగలట్లేదా? సాగితే మళ్ళీ నువ్వైతే కొట్టినా కొంచెం ఉడకాల. కొద్దిగా గట్టిగా ఉడయి కొంచెం ఉడకాల. వెంటనే వేసేయి బావా. వేసేయి. ఇప్పుడు వెంటనే మనము యాలక్కాయలు వేసినా కదా. ఇప్పుడు పాకం పోసుకుందాం. మనం ఎంత తీపి తింటే అంత పోసుకోండి.
చేయగలుగుతాము. ఇంకొకటి పాకము వేడిగా ఉండకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ పాలు ఉడుకుతున్నాయి. ఈ పాలు ఉడుకుతా పాకం ఏడిగా ఉన్నదంటే పాలు ఇరిగిపోతాయి. ఎట్ట ఉడుకుతుంటాయి కాబట్టి ఇది పాకం అన్నా చల్లారి ఉండాలి. అప్పుడు కదా నేను పెట్టుకున్నది పిండి కలిపేటప్పుడు కదా మంచిగా చల్లారింది. ఇప్పుడు పోసుకోవాలా. చిక్కగా అయిపోయింది. చిక్కగానే అవుతుంది. ఇంకొద్దిగా పోసుకుందాం. ఇవి ఎప్పుడు వేసేది? వేద్దాం, ఒక్క ఉడుకు పట్టాలి. ఇవి ఏ తాలికలు? తాలికలా? ఇగో 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 ఇవి కూడా తాలికలు. అయ్యి ఒకే ఒక్క ఉడుకు, ఒక్క బాయిల్ రావాలా అంతే. ఇంకా అవి వేసుకోవటము, మనం షుగర్ చూసుకోవాలా సరిపోయిందా లేదని. ఏ ఊరు తినంత వాళ్ళు. మా ఆయన ఎక్కువ తింటాడు, ఇంకా మేమట్ట తినేది లేదు కదా, ఆయనకు తగ్గట్టే చేస్తా ఎక్కువ. పట్టు బావా, కాలుతుందేమో. కాలుతో నాకు అయిందండి మంచిగా కూడా ఒక బాయిల్ వచ్చేసింది. ఏమైంది? పాల తాలికలు. ఇప్పుడు మనం జీడిపప్పు, కొబ్బరిలు, కిస్మిస్లు ఇవన్నీ నెయ్యిలో చూడండి ఎంత బాగా ఇవన్నీ చక్కగా వేసుకుందాం. వావ్, అదిరిపోను చిక్కగా ఇట్నే ఉండాలి, చిక్కగా. ఎందుకంటే కొద్ది పిండి కూడా కలిపి పోసినాం కదా, ఇట్నే ఉంటుంది. చూడండి ఎట్లా ఉందా, ఇట్నే ఉండాల. టెక్స్చరా అదే టెక్స్చర్ ఇట్లా ఉండాల. ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇంకొద్ది చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు చూడడానికి అదిరిపోయింది. తాలికలు, జీడిపప్పులు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి, బెల్లము, షుగరు. డాడీ చూడండి, మీరు చెప్పారు, మీరు అడిగారని 3-4 సార్లు అడిగారు పాపం. లేకపోతే ఒకసారి అడిగితే నేను చేయలేకపోదును. ఎందుకంటే నేను తినేది లేదు, ఇంత శ్రమ పడగానే ఒకరు కూడా తినేది లేదు. కానీ మీకోసం చేసి చూపిస్తా, కష్టమైనా పర్వాలేదు. ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్లు మీరే కదా, చేయాలి కదా. మనం తినాల్సిన అవసరం. డాడీ తింటాడు, ఇద్దరు తింటారు, అబ్బా కూతుర్లు ఇద్దరు తింటారు. అమ్మ కొడుకులు తినము. సరే ఇంకా అయిపోయిందండి, దించేసుకుందాం. పాల తాలికలు రెడీ. ఆపై చూడండి పాల తాలికలు ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి తాలికలు. సూపర్గా కుదిరింది. నాకు కొంచెమే టేస్ట్ కోసం అట్లా అంతే. చూడండి చూడడానికి మాత్రం టెక్స్చర్ మమ్మీ మస్తుంది, మస్తు ఉంటుంది. జీడిపప్పులు చూడండి, కిస్మిస్ చూడండి, పాల తాలికలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, నెయ్యిలో మంచిగా వేయించి మస్తుగా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగుంది మమ్మీ. మనం కూడా డైట్ చేసేది లేకపోతే గిన్నెంతా తినేస్తాను మమ్మీ. రూమ్లో పైకి తీసుకెళ్ళి గిన్నెంతా తినేస్తాను. అవును, అప్పుడు అట్నే కదా తిన్నావు పాయసం. సేమ్ అట్నే తిన్నా. అవును, ఆ టైం వస్తుందిలే. వస్తుంది. చూపి నన్ను ఒక 3 నెలలు చేస్తాము. 3 నెలలు చేసి ఏదో తగ్గిన కాడికి తగ్గుతాము అంతే, మళ్ళీ తింటాము. బాగుంది. డాడీకి ఇచ్చి టేస్ట్ ఎట్లుందో చెప్పమని మమ్మీ. డాడీని అప్రూవ్ చేయాలి మరి టేస్ట్. అవును, సరే. చూడు సలారిందని. సలారిని తీసుకో బా, తీసుకొని తిను. ఏంటి వీటి పేరు? పాల తాలికలు. పాల తాలికలు.
తిను. మంచిగా ఉండే వాళ్ళ పాల తాలికలు బాగుండే. మంచిగా చేసినావు, సూపర్ ఉండే. బాగుంది, పాల తాలికలు బాగుండయి. అదే ఎన్ని రోజులకు గుర్తొచ్చింది. చాలా రోజులు చేసిన. కామెంట్లు అడిగారు బాబా, కామెంట్ అడగబడి చేసినావు. కామెంట్లు అడిగేసరికి చేసిన, లేకపోతే చేయను కదా, తినట్లేము కదా అని చేసిన. చాలా బాగుందండి పాల తాలికలు, సూపర్గా కుదిరింది, బాగా టేస్ట్గా బాగుండే. బాగుండే. సరేనండి, మీరు కూడా ఇట్నే చేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుండయి. సరే, నేను చేసిన పాల తాలికలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇంకా తప్పకుండా చేసుకోవాలా. ఇరుకు చేసుకోవాలంటే ఏం లేదు, కానీ కొత్తగా చూసుకుని తప్పకుండా చేసుకోండి సబ్స్క్రైబ్. సరేనా? సరే అండి, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.